హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు ముద్దకి కమ్మగా తినే కొద్దీ తినాలనిపించేటువంటి గొప్ప రుచితో పాలకూర పచ్చడినైతే చూపిస్తానండి. పాలకూర తినని వాళ్ళకి ఒక్కసారి ఈ పచ్చడి రుచి చూపించారనుకోండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమంటారు. మరి నన్ను నమ్మి మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె కాస్త వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 20 ఎండుమిర్చి వేసుకొని ఎండుమిరపకాయలు రంగు మారి పొంగేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ మిరపకాయలు కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఇన్ని మిరపకాయలు వేశానండి. మీరు కారం గల మిరపకాయలు తీసుకుంటే గనక కొంచెం తగ్గించి వేసుకోండి, సరిపోతుంది. ఇలా వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఒక 20 గ్రాముల శుభ్రంగా కడిగిన చింతపండుని వేసి మరో నిమిషం పాటు వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసి అదే పాన్లో శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న 3 కట్టల పాలకూర వేసి మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ పాలకూర మెత్తగా అయ్యే వరకు వేపుకోవాలి. పాలకూర బాగా వాడిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న దినుసుల్లోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ పాలకూరని వేసి జస్ట్ ఒక 2 సార్లు పల్సిచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాలకూర పచ్చడిని పక్కన పెట్టేసి తాలింపు కోసం పాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత అర టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, అర టేబుల్ స్పూన్ మినపప్పు, పావు టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, తుంచిన 2 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు, ఒక చిటికెడు ఇంగువ వేసి తాలింపు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర పచ్చడిని ఇందులో వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి. అంతేనండి, నోరూరించే రుచితో ఇంటి వంట సువాసనతో పాలకూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తింటే ఉంటుంది, ఆ రుచిని మాటల్లో చెప్పలేమండి. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.